Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నాన్నగారు కనుక బ్రతికుంటే మీరు చేసే ఈ అరాచకాలు మా దృష్టిలో జనాల దృష్టిలో ఈ అరాచకాలను చూసి ఏమనుకునేవారు అంటారు? That's a good question. మా మదర్ చాలా సాఫ్ట్గా తీసుకుంటారు, చాలా ఆల్మోస్ట్ ఒక యోగిలాగా అలా జరిగిపోతూ ఉంటుంది. నా డాటర్, నా ఎక్స్ వైఫ్ నన్ను ఒక విధమైన జంతువులుగా చూస్తారు, జంతువుగా. వాళ్ళు అసలు పట్టించుకోరు. మా మదర్ ఏమో నేను చేసిన పెద్దాన్ని కనుక చాలా డీప్ మీనింగ్ ఉంటుంది అని తను సపోజ్ చేసేసుకోను, అంతే. అది ఒకసారి సపోజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా అది నెగిటివ్గా అనిపించదు. బట్ డెఫినెట్లీ మా ఫాదర్ ఉండుంటే ఐ థింక్ హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ వెరీ యాజిటేటెడ్. ఎందుకంటే మా ఫాదర్ కొంచెం హైపర్, కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతారు. అండ్ ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ దట్. బట్ నేను అందువల్ల మా ఫాదర్ ఉంటే నేను చేసేవాడిని కాదంటే ఇంకా ఎక్కువ చేసేవాడిని నేను. ఎందుకంటే మా ఫాదర్ అంత ఆ కైండ్ ఆఫ్ దాంట్లో ఉన్నప్పుడు ఆయన్ని అట్లీస్ట్ ఆయన వరి అవ్వడంలో కొంచెం ఆయనకి ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండేదాన్ని. ఇవన్నీ మీ మనసులోంచి చెప్తారా, జెన్యున్గా చెప్తారా? నేనా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అన్న జనాలకి? ఇప్పుడు నా ఇష్టం బుక్లో నేను ఒక లైన్ రాశాను, నేను చెప్పేది నిజం కాదు, మీరు నమ్మితే అది నిజం. సో అది నన్ను అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి జెన్యున్గా చెప్పనండి అనాలా? జెన్యున్గా చెప్పనండి ఎందుకు చెప్తాను? మీకు డౌట్ ఉంది కాబట్టి మీరు అడగాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ సత్యేంద్ర. మన ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన ఒక మెసేజ్ పెట్టారన్నారు మీకు, ఏంటి ఆ ఇష్యూ ఏంటి? జనాలకు తెలియదుగా. నేను మర్చిపోయాను, మరి చెప్పండి. ప్రతిసారి ఇంటర్వ్యూలో ఇంకోసారి నా టాపిక్ తీయకు బేసిక్లీ బికాస్ నేను సత్యేంద్ర గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి తనకి ఎవరో ఫోన్లు చేయటం, మెసేజ్లు పెట్టడం, కలవటానికి ట్రై చేయటం అట్లా చేస్తారన్నమాట. తనకి ఇరిటేషన్, అలాంటి మెసేజ్లు రిసీవ్ చేసుకుంటాం కానీ దాని గురించి ఇంటరాక్ట్ అవటం. అందుకని నాకు ఒక వార్నింగ్ మెసేజ్ పెట్టాడు, నా గురించి ఎప్పుడు మాట్లాడదు మళ్ళీ అని. సో తర్వాత మళ్ళీ మాట్లాడుకోలేదు ఇంకా? మరి ఇప్పటికీ ఆయనంటే మీకు ఇష్టమే సత్యేంద్ర గారు? ఇష్టం అనేది కరెక్ట్ వర్డ్ కదా అండి. ఐ రెస్పెక్ట్ హిమ్. ఐ మీన్ ఇష్టం అనేది ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. ఐ ఫీల్ మళ్ళీ అది చేస్తున్నా. ఆడి గురించి మాట్లాడొద్దంటే మళ్ళీ మీరు నాతో మాట్లాడేస్తున్నారు. నేను ఇప్పుడు సత్యేంద్ర గురించి ఏం చెప్పినా ఐ విల్ ఆబ్వియస్లీ టాక్ వెరీ హై. మళ్ళీ ఆడికి మెసేజ్లు వెళ్తాయి. ఎందుకు అది ఆడికే అవసరం లేదు. ఓకే, నేను చెప్పదలుచుకుని ఇది చెప్పేసాను. మళ్ళీ కొత్తగా నేను చెప్పేది ఏం లేదు సత్యేంద్ర గురించి.